मेदक जिले के एसपी श्रीनिवास राव आईपीएस ने बताया है कि मनोहराबाद आईटीसी गोदाम चोरी केस में 2 मुलजिमीन को गिरफ्तार किया गया है और 18 लाख रुपए की मसरूखा इमलाक बरामद की गई हैं। जिला पुलिस के दफ्तर में मेदक एडिशनल एसपी महेंद्र और तोपरान डीएसपी नरेंद्र कौर के साथ एक मीडिया कॉन्फ्रेंस करने वाले जिला एसपी ने इस मौके पर कहा कि गुज़िश्ता सितंबर में मनोहराबाद आईटीसी गोदाम में 10 लाख रुपए मालियत के सिगरेट के डब्बों की चोरी के मामले में मनोहराबाद पुलिस ने हफ्ते के रोज 2 मुलजिमान को गिरफ्तार किया और 8 लाख रुपए मालियत के सिगरेट के डब्बों को भी जब्त कर लिया गया। గత నెల సెప్టెంబర్ 21 తారీఖు ఐటీసీ కంపెనీ సిగరెట్ కంపెనీ మన మనోహరాబాద్ లో ఉంది. దాంట్లో మనకు 10 lakhs రూపీస్ సంబంధించిన సిగరెట్స్ దొంగతనం జరిగింది. దాని గురించి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్ గా మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. దాంతో పాటు ఇంతకుముందు కూడా పరిశీలిస్తే మనకు ఇంతకుముందు కూడా గత మే నెలలో ఒక 15 లక్షలు, అలాగే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా 8,30,30,30 రూపాయల సిగరెట్ పోయినాయి. ఆ కేసులు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. సో దీన్ని మనం సీరియస్గా అయితే వరుసగా అయితే చెప్పే ఉద్దేశంతో మనం డిఎస్పీ తుప్రాన్ నరేందర్ అండ్ ఇన్స్పెక్టర్ తుప్రాన్ అలాగే ఎస్ఐ మనోహరాబాద్ ఇతర టీంతో మనం టీమ్స్ తయారు చేశాము. చేసి గత కొంతకాలం గురించి వర్కౌట్ చేస్తున్నాము. చేస్తే ఈ రోజు మనం అదే దానిలో భాగంగా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అయితే ఈ రోజు మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనోహరాబాద్ దగ్గర ఉన్న జీడిపల్లి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. మనకు 2 వ్యక్తులు శ్రీకాంత్, మహేష్ అనే 2 వ్యక్తులు ఒక ట్రాలీ ఆటోలో సిగరెట్ ప్యాకెట్ వేసుకొని పోతున్నారు. సిగరెట్ ప్యాకెట్ తీసుకొని పోతుంటే పోయి అడిగాము. అనుమానం వచ్చి అడిగితే వాళ్ళు కొంచెం అనుమానంతో కనిపించారు. మన పేపర్స్ ఉన్నాయా, ఎక్కడ తీస్తున్నాం, ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు ఏం చూపించలేదు. ఎక్కడి నుంచి వచ్చినట్టు లాస్ట్కు వాళ్ళు ఇంటరాక్షన్ చేసి వాళ్ళు ఒప్పుకున్నారు, మేమే చేస్తామని చెప్పుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు యాక్చువల్గా ఆన్లైన్ డ్రైవర్స్, ఐటీసీలో డ్రైవర్స్ పనిచేస్తారు. ఇద్దరు డ్రైవర్ చేస్తారు. కానీ వాళ్ళు చెడు అలవాట్లకు గురైపోయి ఆర్థిక సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల వాళ్ళు అక్కడి నుంచి దొంగతనం చేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మామూలుగా గొడవలు ఉన్నప్పుడు అరేంజ్ చేయలేరు. గొడవ నుంచి బయటికి లారీ వస్తుంది. వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెడుతుంటారు, ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఛార్జింగ్ పెడతారు. ఆ టైంలో వాడు బయట నుంచి గొడవ నుంచి దూకిపోయి తీసుకొచ్చి వాటిని